తెలంగాణ రాష్ట్రమది నీళ్లు నిధులు నియామాల కోసం జరిగింది. నీళ్లు రావాలి అంటే ప్రాజెక్టులు కట్టాలి అను గత ప్రాజెక్టులు ఏవైతే డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్ల మార్పు చేసి కేసీఆర్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి డిజైన్ తానే రూపకర్తగా భావించి తానే ఒక సైంటిస్ట్ తానే ఒక ఇంజనీర్గా మారానని అనేక సార్లు చెప్పుకున్నటువంటి కేసీఆర్ దీన్ని 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. అందులో మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే 2019 జూన్ 21న ప్రారంభమైంది. ఇప్పటి వరకు 3 సార్లు బ్యారేజ్ నిండింది, కిందకి నీళ్లు వదిలారు. కానీ ఈ బ్యారేజ్ ఏదైతే నిర్మాణం ఉందో నిర్మాణం మీద దాని మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల కావచ్చు, మొత్తంగా 1.6 కిలోమీటర్లు ఉన్నటువంటి బ్రిడ్జ్లో మహారాష్ట్ర వైపు ఉన్నటువంటి బ్రిడ్జ్లో కొంత భాగం కుంగిపోవడంతో దీని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. 6-8 పిల్లల దగ్గర తాజాగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు 7వ పిల్లల దగ్గర పగుళ్ళు వచ్చాయి, బ్రిడ్జి కూడా కుంగింది. తాజాగా వస్తున్నటువంటి ఈరోజు వచ్చినటువంటి విజువల్స్ చూస్తే ఇవి 6-8 బ్లాకుల దగ్గర ఈ విజువల్స్ చూస్తున్నాం. పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి, అది ఏమాత్రం కూడా పనికొచ్చే విధంగా కనిపించట్లేదు. మొత్తం సిమెంట్కి సంబంధించినటువంటి కాంక్రీట్ లాంటి కూడా, అంటే మనం చూసాము ఒక వరల్డ్ రికార్డు ప్రాజెక్ట్ మేము కడుతున్నాము, అతిపెద్ద ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పారు. ఇది నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ సంస్థ. ఎల్ఎన్టీ సంస్థకి గొప్ప పేరే ఉంది, కానీ అక్కడ డిజైన్ లోపం వల్ల ఇలాంటి జరిగిందని భావించవచ్చు. చూడండి ఎంత పెద్ద వెడల్పుగా దీన్ని పగిలిపోయిందో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పనికి వచ్చేటటువంటి అవకాశమే లేదు, ఈ పిల్లర్ ఉండేటువంటి అవకాశం లేదు. ఇది మొత్తం పగిలిపోయి కొట్టుకుపోయే స్టేజ్లో ఉంటుంది. ఇంకొకసారి నీరు నింపే ప్రయత్నం చేసినా, నిలిపే ప్రయత్నం చేస్తే మొత్తం బ్యారేజే కొట్టుకుపోయే అవకాశం ఉండేటట్లు ఉంటుందని ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్తున్నారు. కేంద్ర బృందం కూడా ఈ ప్రాజెక్ట్ని పరిశీలించిన తర్వాత కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలన చేశారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్ అన్ని రకాల కూడా మేడిగడ్డ ప్రాజెక్టు ఫెయిల్ అయిందని చెప్తున్నారు. ఈ విజువల్స్ ఒకసారి చూద్దాం. మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఒక నమూనాను తయారు చేసి ఇది ఎట్లా కట్టారు, ఇది ఎందుకు పనికి రాకుండా ఉంది, యూజ్లెస్గా ఈ ప్రాజెక్టు ఉంటుంది అంటూ కొండ విశ్వేశ్వరరెడ్డి ఒక ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. ఆయనతో ఒకసారి మాట్లాడదాం, ఆయన ఏమంటారో చూద్దాం. The person you're calling is not answering. Please try. ఈ మేడిగడ్డ పిల్లర్ మళ్ళీ పగుళ్ళు వచ్చినాయనే అంశం మీద మీతో మాట్లాడదామని సార్. మేడిగడ్డది మళ్ళీ పగుళ్ళు వచ్చినాయి సార్. బ్లాక్ నెంబర్ 6 and 8లో మళ్ళీ ఈరోజు కొత్తగా ఇప్పుడే వీడియోస్ వచ్చినాయి. అదే మీ ఇంటికి వచ్చాం, మీరు చేసిన అది నమూనా చూసాం. ఎట్లా మీ ఇంట్లో నమూనా చూసాం, ఎట్లా మేడిగడ్డలో పిల్లర్స్ ఎలా డ్యామేజ్ అవుతున్నాయి అనే విషయంలో. ఇట్లా అదే కారణం అంటారు సార్? మళ్ళీ ఒకసారి మీరు అది తీసుకోవాలి సార్. అది తీసుకుంటాను సార్. ఇప్పుడైతే ఇప్పుడు దీని గురించి ఒక 2 నిమిషాలు దీన్ని చెప్పగలరా ఫోన్లో? ఇప్పుడు సార్ సార్ ప్లీజ్. అప్పుడు బ్లాక్ నెంబర్ 7 పిల్లర్ నెంబర్ 20, ఇప్పుడు మళ్ళీ బ్లాక్ నెంబర్ 6 and 8 రెండిట్లో కూడా పిల్లర్స్ పగుళ్ళు వచ్చినాయి సార్. సార్ అప్పుడు ఇద్దరు చేస్తుండే, పాపులర్ టీవీ అండ్ రఘు చేస్తుండే. అవునవును, నేను అప్పుడే చెప్పిన సార్ తక్కినవి కూడా పోతాయని. ఈ 4 రిపేర్ చేస్తే తక్కినాయి. టోటల్ 48 ఉన్నాయి అనుకుంటా సార్. తెలుసా మీకు ఎన్ని ఉన్నాయి? 85 పిల్లర్స్ సార్. టోటల్ 85 పిల్లర్స్. అవును, 85లో 4 పోయినాయి. ఇవి రిపేర్ చేస్తే తక్కినవి పోతాయి. ఇవన్నీ కూడా 84 రిపేర్ చేస్తాం అనుకో, తక్కిన 2 బరాజులు కూడా మళ్ళీ తీసి మళ్ళీ కట్టాలి. ఇంకోటి సార్ మెయిన్గా ఏంటంటే ఈ డిజైన్ తప్పు సార్. మనకి ఇప్పుడు నేను టెన్నిస్ ర్యాకెట్ ను క్రికెట్ ఆడుతుంది, కాడరాదు. ఆడొస్తా టెన్నిస్ ర్యాకెట్ తోటి? టెన్నిసే ఆడాలి. అవును, టెన్నిస్ ర్యాకెట్ తో టెన్నిస్ ఆడాలి. అవును. రిజర్వాయర్ అంటే డ్యామ్ కట్టాలి. బరాజ్ ఇస్ మెంట్ ఓన్లీ ఫర్ డైవర్టింగ్ వాటర్, నాట్ స్టోరింగ్ వాటర్.
అవును, వీళ్ళు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ టెన్నిస్ ర్యాకెట్ తోటి క్రికెట్ ఆడుతుండు. కేసీఆర్ ను బరాజ్ ను రిజర్వాయర్ గా వాడుతున్నాడు. అండ్ దీనికి 16 TMC అన్నాడు. 16 అయ్యా బరాజ్ కు 16 TMC కదా. అవును సార్, 16. అవును. అయితే బరాజ్ TMC దీని కొరకు వాడరాదు, రిజర్వాయర్ కొరకు సార్. ఎందుకంటే ఇక దాని డీటెయిల్ ఉన్నది. అదే 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 ఇప్పుడు రోజుకొక పిల్లర్ని ఇట్లా చూస్తూనే ఉండాల్సిందేనా సార్? ఏమంటారు మీరు? ఈ 3 బరాజ్లు అసలు వాడద్దు, అది ఎట్లా ఉండాలి. మొత్తం పోతాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు పోతాయంటారు మీరు? ఆ బరాజ్ పనిచేసినా కూడా బరాజ్ దేని కొరకు పనిచేస్తారు అంటే సార్, అడ్డం గోడ కట్టి పక్క నుంచి కెనాల్ కడితే కెనాల్ నుంచి పోతారు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉన్నాయి కదా, స్టోరేజ్ కోసం మాత్రం పనికిరాదు. నాగార్జున సాగర్ ఇస్ మేడ్ బోత్ ఫర్ 2 కారణాలకు అంటారు. వన్ ఇస్ ఫర్ స్టోరేజ్, ఓకే, అండ్ అట్ హైయర్ లెవెల్ ఫర్ డైవర్టింగ్ లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ కెనాల్ ఆంధ్రాకు పోతుంది కదా. అవును. అయితే నిండుతో ఆంధ్రాకు గ్రావిటీ నుంచి వెళ్ళిపోతాయి కదా. అవును, వెళ్తున్నాయి. అవును. సో స్టోరేజ్ అండ్ డైవర్షన్ సార్. డైవర్ట్ వాట్ barrage is used can be used only for diversion. ఓకే, మనం దీన్ని స్టోరేజ్ కోసం వాడదు. అయితే వానాకాలంలో ఇది స్టోరేజ్ తీరా వాడుతున్నారు, ప్రయత్నం చేస్తుంది. సార్, ఇలా స్టోర్ చేయరాదు సార్. ఈయన పక్క ఇదేంది వాన పడి నీళ్లు వాడుతున్నప్పుడే అందులో ఇంటి కొంచెం పక్క కినాలు పెట్టే బదులు దీన్ని ఇచ్చేస్తున్నాయి. ఏంది పంపులు పెట్టి వెనక పంపుతున్నాడు. సో పర్పస్ ఇస్తారు. ఈ పర్పస్ ఉంటే అసలు బరాజ్ కాదు, డ్యామ్ కట్టేది ఉంటే సార్. లో హైట్ డ్యామ్ విత్ గేట్స్. డ్యామ్ అంటే బునియాది వరకు పోతుంది, ఎక్కడ గట్టి మట్టి వచ్చే వరకు. బరాజ్ అంటే ఉసుక మీద తేలేది కడతారు. అవును, రాఫ్ట్ ఫౌండేషన్ తోటి. అవును, మీరు చూపించారు. అవును, రాఫ్ట్ ఫౌండేషన్ గురించి చూపెట్టిన. అయితే రాఫ్ట్ ఫౌండేషన్ ఉంటది యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ యూస్ ఫర్ స్టోరేజ్. సార్, మరి ఎందుకు ఆలోచన చేయలేదంటారా? ప్రభుత్వం కానీ ఆ ఇంజనీర్లు కానీ ఆలోచన చేయలేదా? ఏమంటారు మీరు? నేను ఉంటిని 14 మీటర్లకు ఉంటే నేను మీరు కూడా బిగినింగ్ లో నాకు మోస్ట్లీ ఆన్ ఎలక్ట్రికల్ లిఫ్ట్ కరెంట్ కాస్ట్ అంటే దాని మీదే నేను క్యాలిక్యులేట్, దాని మీదే నేను ఎక్స్పర్ట్ సార్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్, కానీ ఇంజనీరింగ్ నాకు కేసీఆర్ కంటే ఎక్కువ తెలుసు. సివిల్ ఇంజనీరింగ్ ఇలా కొన్ని కామన్ సెన్స్ ఉన్నాయి. లేని నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్, కానీ పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు హూ ఆర్ ఇరిగేషన్ ఫర్ 30-40 years. రంగారెడ్డి గారు ఉన్నారు, పెద్ద మనిషి. అండ్ ఐ డోంట్ వాంట్ టు సే అదర్. ఆయన మంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన రెస్పెక్టెడ్ మనిషి. అయితే ఆయన త్రూ మాట గుంజదలుచుకున్నాడు. ఇది కరెక్టే సార్ అని అనగలిగాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, విద్యాసాగర్ లేనోళ్ళ మీద మాట్లాడుతుంది కానీ విద్యాసాగర్ కేసీఆర్ ఏమనగానే అద్భుతం సార్, మాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు రాని మీకు ఐడియా వచ్చిందంటే మీరు ఎంత మహానుభావులు, మీకు ఎంత తెలుసు అని చెప్పేటోళ్ళు. కొందరేమో పొగిడేటోళ్ళు, కొందరేమో అవుట్ రైట్ నేనైతే కాదు సార్ అని చెప్పేది. కానీ రంగారెడ్డి ఎట్లుందంటే తను పెద్ద మనిషి మాట్లాడుతూ 10 మంది ఇంజనీర్స్ కూడా ఆయన అగ్రీ చేశారు. ఆయన కింద వాళ్ళు ఉదాహరణగా శ్యామ్ సుందర్ రెడ్డి వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది వే టు అగ్రీ సార్. అండ్ హి వాజ్ సపోర్టింగ్ కేసీఆర్. సమ్ డిడ్ ఇట్ ఫర్ అంటే కొన్ని నెగటివ్ చేసిన వాళ్ళలో రంగారెడ్డి, కేసీఆర్ కు నెగటివ్ చేసిన తెలుసు కదా రంగారెడ్డి గారు చూపించారు సార్. అవును, డైరెక్ట్ నా తీరే చెప్పేది కాదు, ఆయనతోటే చెప్పియాలి. ఆయనతో చెప్పేస్తే ఇక రాటిఫై అవుతారు అందరూ, స్టూడెంట్స్ అంతా వింటారు. అయితే ఆయన చెప్పలేదు, ఆయన పిలుచుడు బంద్ చేసిండు, నన్ను పిలుచుడు బంద్ చేసిండు. తర్వాత ఇక వీళ్ళతోటి వాళ్ళు చేస్తారు. ఎవరైతే ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారో వాళ్ళని పిలిచుడే బంద్ చేసిండు మీటింగ్లకి, అంతేనా? పిలిచుడే బంద్ చేసిండు. ఆయనకు ఇది కదా ఏమంటారు, ఆయనది ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే రాజు సింహాసనం మీద కూర్చొని అష్టదిగ్గజాలు ఉండాలి కదా. ఎవరు మన కృష్ణదేవరాయ సంస్థానంలో సార్ అష్టదిగ్గజాలు అంటే ఒక ఇంజనీర్ ఉండాలి, ఒక మంత్రి ఉండాలి, ఒక ఎంపీ ఉండాలి, ఒక కవి ఉండాలి, ఒక జోకర్ ఉండాలి, ఇప్పుడు నల్లోడు ఉండాలి, ఒక తెల్లోడు ఉండాలి, ఒక ఫారినర్ ఉండాలి. అందరి మీద డిస్టెన్స్ తీసుకుంటాడు అనమాట.
సార్ అయితే వస్తుంది కదా ఎంపీ అంటే నన్ను పట్టింది, నేను ఇంజనీర్ కనుక నేను ఈయన వ్యతిరేకిస్తుంటే నన్ను బంద్ చేసి బుర్ర నరసయ్య గారిని పిలుస్తుండే. ఎందుకంటే బుర్ర నరసయ్య గారు డాక్టర్ సార్. ఓకే. సో అటువంటిది సార్. ఎవరు బట్ నేనేందంటే సార్ 4 పిల్లలు రిపేర్ చేస్తే తక్కిన 4 పిల్లలు అవుతాయి, ఇంకా 4 చేస్తే 80 అవుతాయి. అయితే మొత్తం బరాజ్ చేయాలి. ఈ బరాజ్ లో రిపేర్ చేస్తే మీది 2 బరాజ్ ఉట్టుకోవాలి. కానీ ఇది అన్ని సైన్స్ కు వ్యతిరేకంగా. ఫోటోమాలజీ అంటే రివర్స్ సైన్స్, తర్వాత హైడ్రాలజీ, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఏ సైన్స్ ప్రకారం కూడా ఇది వ్యతిరేకం ఉంది. బట్ ఓవరాల్ డిజైన్ అన్ని శాస్త్రాలకు ఎన్వైరన్మెంటలీ నెగటివ్. తర్వాత వెదర్ సైన్స్ కు, అంటే వెదర్ సైన్స్ అంటే మెట్రాలజీ, ఎక్కడ ఎప్పుడు వాన పడుతుంది, ఎక్కడ చలి ఎక్కువ ఉంటది, ఎక్కడ తేమ ఎక్కువ ఉంటది, ఎక్కడ ఎండాకాలం, ఇవన్నీ వెదర్ సైన్స్. వెదర్ సైన్స్ కూడా వ్యతిరేకం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, నాగార్జున సార్ ఏం చేస్తాం, వాళ్ళ కాలంలో పని చేస్తా చేరాలి. అగ్రికల్చర్ ఎప్పుడు పని చేస్తూ స్టోర్ చేసి వానలు అయిపోయినాక అప్పుడు పంప్ చేస్తారు. అవును సార్. లేకుంటే గ్రావిటీ ఉంటే కెనాల్. ఇది పని చేసేది ఓన్లీ వానకాలంలో, ఎందుకంటే ఈ బరాజ్ స్టోర్ చేయగలగదు కదా. ఫ్లోటింగ్ ఫౌండేషన్ ఉంటే కింద ఉష్కెల నుంచి అంతా వెళ్ళిపోతాయి. అవును. అయితే ఓన్లీ వానకాలంలో పని చేయగలుగుతారు దీన్ని. సో వెదర్ సైన్స్ కూడా వ్యతిరేకం. అండ్ వానకాలంలో అగ్రికల్చర్ కు నీళ్ళు అవసరం లేదు. అవసరం లేనప్పుడు పంపింగ్ ఏర్పాటు. సార్ వస్తాం సార్. అయితే మొత్తంగా దీనికి బాధ్యత గురించి మాట్లాడుతున్నారా సార్? ఎవరు దీనికి బాధ్యత వహించాలని? 100% or 200% ఆ కేసీ రావే దీనికి. కేసీఆర్ గారు. అవును. ఇప్పుడు దీంట్లో అరవింద్ అదేంటి ఎలక్ట్రిక్ కార్ రేస్ ఈ ఫార్ములాది సంతకం ఎవరు పెట్టిండ్రు? అరవింద్ కుమార్. కానీ బాధ్యత ఎవరు? కేటీఆర్. మంత్రిగా కేటీఆర్ మంత్రి కేటీఆర్. అరవింద్ గారు తప్పేందంటే మంత్రి సిగ్నేచర్ తీసుకోండి. ఇప్పుడు ఆయన కేటీఆర్ చెప్పండి ఉన్నది. ఈ ఇంజనీర్లు కూడా సంతకం పెట్టింది ఇంజనీర్లు, కానీ డిజైన్ చేసింది కేసీఆర్. సో చూద్దాం సార్, మరి ఈ గవర్నమెంట్ ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుందో. గవర్నమెంట్ తప్పుదారి పట్టింది. నేను ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ గారిని కలిసి చెప్పినాను. నాకు 5-10 మినిట్స్ టైం ఇచ్చిండే. ఇది నెల కాలేదు. ఈ జనవరి 2-3 వారాలే. ఓకే. అంటే ఈ గవర్నమెంట్ కూడా ఏం చర్యలు తీసుకోదు అంటారా? మీరేమంటున్నారు? ఈ గవర్నమెంట్ ఇంతకు ముందు అయితే నాకు తెలిసింది వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలని అన్నారు కాంగ్రెస్ ఢిల్లీ. ఇక్కడ వీళ్ళకు ఈయన బొందబెట్టాలని ఉంది అందరు కూడా. కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి బ్రదర్స్ అందరు కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ మొత్తం, తెలంగాణ బీజేపీ మొత్తం ఈయన బొందబెట్టాలని ఉన్నది. కానీ అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చింది అంటే ఈయనను బొంద పెట్టొద్దు. ఎందుకంటే ఈయన బొంద పెడితే డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ కాంగ్రెస్ బీజేపీకి అవుతుంది. కాంగ్రెస్ బీజేపీ లాస్ట్ 25 ఏళ్లలో కాంగ్రెస్ బీజేపీ ఎక్కడంటే డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ ఉందో ఆడ బీజేపీకి అడ్వాంటేజ్ ఉండే. అందుకే ఇమీడియట్లీ అయితే బొంద పెట్టడు, కానీ ఎలక్షన్ తర్వాత చూస్తామని. కానీ లాస్ట్ 1 వీక్ ఏమో అయినట్టున్నది. అందుకే ప్రకాష్ గౌడ్ వాళ్ళు కలుపుతందుకు తయారవుతున్నారు. వాళ్ళు కూడా 4 ఉత్తకాలు దీని కొరకే కలిసిండ్రు. అంతేనా సార్? అదేమో టీం ఉండే కదా 4. అదే అక్కడ మళ్ళీ అది కూడా ఎలక్షన్ మళ్ళా కేటీఆర్ వాళ్ళతోటి ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇప్పించిండు. అది ఆ స్టేట్మెంట్ ప్రజలు నమ్మారు కదా సార్. లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని చెప్తుంటారు సాధారణంగా పార్టీ మారే వాళ్ళు. ప్రెస్ మీట్ పెట్టినట్టే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు నన్ను అండ్ సీతారాం నాయక్ ఎందుకన్నా నాకు కొంచెం కలిసి ప్రెస్ మీట్ పెట్టామన్నా. నేను ఆల్రెడీ 1 year ముందే నీకు నోటీస్ ఇచ్చినా పోతున్నా అని నేను ప్రెస్ ముంగట అట్లా చెప్పాను అన్న. అయితే చెప్పను, ఆయన కూడా ప్రెస్ పంపించిండ్రు. అయితే ప్రెస్ ముంగట నేను పోతలేను అని చెప్పలేదు. నేను పోతలేనని చెప్పలేదు. అండ్ సీతారాం నాయక్ మేము పోతలేమని చెప్పిండు, కానీ నేను చెప్పలేదు. సార్ అంటే వీళ్ళందరూ అదే లిట్మస్ టెస్ట్. ప్రెస్ మీట్ పెట్టినంటే వాళ్ళు నిజంగానే పోతున్నారు. కలిసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం ఖాయం అంటారు. అవును. బీఆర్ఎస్ అంటే వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు సార్ కాంగ్రెస్ వైపు నుంచి కూడా, మేము బీఆర్ఎస్ని ఖాళీ చేస్తామని.
అదే ఇది ఏదో లాస్ట్ 1 వీక్ ఏదో స్ట్రాటజీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఖతం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఖతం చేస్తుండే, కానీ ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చింది ఖతం చేయకు. లాస్ట్ 1-2 వీక్స్ ఏమో స్ట్రాటజీ వచ్చినట్టుంది, చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ ఢిల్లీ నుంచే. ఓకే ఓకే సార్, మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఇవన్నీ ఎంపీ ఎలక్షన్ కోణంలో జరుగుతున్నాయని చూడాలా? అవును, కాళేశ్వరం మీద వాళ్ళు కన్ఫ్యూజ్ ఉన్నారు ఎవరు కాంగ్రెస్ నాయకులు. ఓకే, తప్పుదారు ఆల్రెడీ పట్టిండ్రు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినప్పుడు కాళేశ్వరం ఎల్ఎన్టీ తోటి మీటింగ్ ఉండి ఎల్ఎన్టీ తోటి ఎప్పుడు రిపేర్ చేపిద్దామన్నా, అయితే నేను చెప్పిన ఒకవేళ మీరు ఎల్ఎన్టీ ఫ్రీగా రిపేర్ చేస్తా అన్నా కూడా మీరు రిపేర్ చేయొద్దు, ఎందుకంటే రిపేర్ చేస్తే 2 తప్పులు మీవి. ఒకటేమో టెక్నికల్ తప్పు, బికాజ్ బ్యారేజ్ రిపేర్ చేస్తే ఆ బ్యారేజ్ కెనాట్ బి యూజ్ ఫర్ స్టోరేజ్. ఓకే, అండ్ ఈవెన్ ఇట్ ఇస్ యూజ్ ఫర్ స్టోరేజ్ ఇట్ కెనాట్ బి యూజ్ ఇన్ రైనీ సీజన్. సో టెక్నికలీ తప్పు, దెన్ పొలిటికలీ తప్పు. పొలిటికలీ ఎందుకు తప్పు? కాంగ్రెస్ దాన్ని రిపేర్ చేస్తే అంటే ఒక యూస్ఫుల్ వస్తువు ఖరాబ్ అయితే రిపేర్ చేస్తాం, అంతే కదా. ఒక యూజ్లెస్ వస్తువు ఉంది అనుకో, దాన్ని రిపేర్ చేస్తే మన లాభమా? ఖర్చు లేదు. మీరు ఆ యూజ్లెస్ కాళేశ్వరం రిపేర్ చేస్తే పొలిటికలీ మీరు తప్పెందుకైతే, ఎందుకంటే మీకు కేసీఆర్ మీద డిజైన్ మీద స్టాంప్ ఆఫ్ అప్రూవల్ వేస్తుండ్రు, ఏమని దిస్ ఇస్ అ యూస్ఫుల్ ప్రాజెక్ట్, 4 పిల్లర్ పోయినాయి కట్టేస్తే మళ్ళీ పనిచేస్తారని. సో పొలిటికలీ యు ఆర్ రాటిఫైయింగ్ కేటీఆర్స్ డిజైన్ ఇఫ్ యూ ట్రై టు రిపేర్ ఇట్. ఓకే, రైట్. సో బోత్ టెక్నికలీ యు ఆర్ రాంగ్ అండ్ పొలిటికలీ యు ఆర్ రాంగ్. సార్, ఎనీ కంక్లూజన్ సార్? మీ మీటింగ్లో ఏమన్నా కంక్లూజన్ వచ్చిందా వాళ్ళ దగ్గర? అయితే నాకు 5-10 మినిట్స్ వరకే ఇది 5-10 మినిట్స్ వరకే నేను టైం ఇచ్చిండ్రు సార్. తర్వాత నేను చెప్పే వరకు ఐ థింక్ మా డీప్ ఆలోచన పడి 1 గంట సేపు మీకు టైం ఇచ్చిండు. అయితే నాతో ఎక్స్పర్ట్ ఉండే, ఆ ఎక్స్పర్ట్ బయటకు కూర్చుంటే ఆయనను కూడా పిలిచిన మాకు 1 గంట సేపు టైం ఇచ్చి దాన్ని ఆలోచించండు. అయితే ఇక్కడ చెప్తే మీరు చేయకండి, పొలిటికలీ తప్పైతే మీకు అండ్ ఇది తప్పైతే అంటే మళ్ళీ వై డోంట్ యూ మీట్ రేవంత్ అని. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలంగాణ, బీజేపీ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ is a government now. They should also be interested in Telangana only for this. Okay. అయితే నేను రేవంత్ anyway I wanted to meet and congratulate him. కానీ రేవంత్ పోస్ట్పోన్ చేస్తాను, అయితే నేను చెప్పిన ఆల్రెడీ 3 times అయితే కలవలేదు. అండ్ మళ్ళీ 1 వీక్ ఆగి ఇంకా ఐ గేవ్ అప్. ఇప్పుడు ఇంత కలిస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ ప్రచారం విశ్వేశ్వర రెడ్డి కూడా పోయి కలుస్తున్నాను ప్రచారం. ఇప్పుడు ఏం కలవదలుచుకోలేదు. ఇంకోటి నా బాధ్యత అయిపోయింది, వాళ్ళు చెప్పినా వాళ్ళు చేయకుండా వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టము. నేను కూక వాళ్ళకి పోయి లాబీ చేసి వాళ్ళని హెల్ప్ ఎందుకు చేయాలి? పని నేను చేసిన తెలంగాణ కొరకు, అంతే అయిపోయాయి. కానీ ఇరిగేషన్ మినిస్టర్ ఆయన్ని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డికి. థ్యాంక్ యూ సార్. చాలా దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చాలా దగ్గర, రేవంత్ రెడ్డి గారు దగ్గర. ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని వెయిట్ చేద్దాం సార్. ఎవరు? అదే అంటే మీరు చెప్పినట్టే అన్ని వాళ్ళు సలహాలు సూచనలు తీసుకొని కాదు, తీసుకోకుండా వాళ్ళే బొందలు పడతారు. పైసలు లేవు, మేము ఇప్పుడు మనం చేసినాము, కానీ వాళ్ళు బొందలు పడుకుంటే తెలంగాణ కూడా బొందలు వేస్తారు సార్. అదే నా భయం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ. విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తున్న విషయంలో చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఒకవేళ ఈ పిల్లర్ని ఏదైతే పగుళ్ళు వచ్చినాయో ఈ పిల్లర్ని బాగు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎల్ఎన్టీతో దీన్ని బాగు చేయించారు అంటే కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు సరైన ప్రాజెక్టే. ఆ ప్రాజెక్టులో కేవలం 4 పిల్లర్లు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ 4 పిల్లర్లని బాగు చేయిస్తున్నాము ఎల్ఎన్టీతో అని ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసినట్టుగా, దానికి ఒక స్టాంప్ వేసినట్టుగా అవుతుంది. అది పొలిటికల్గా రాంగ్ డెసిషన్ అవుతుంది అనేది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొక మాట, ఒకవేళ రిపేర్ చేయడానికి ఇది చేసే అవకాశం ఉన్నా కూడా చేసినా కూడా ఈ ప్రాజెక్టు పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ యొక్క డిజైనే తేడా ఉంది. ఇసుక మీద దీన్ని కట్టుకుంటూ వచ్చారు. ఆ ఇసుక కొట్టుకుపోయినప్పుడల్లా కింద ఉన్న ఒక్కొక్క పిల్లర్ ఇట్లా ఇప్పుడు 4 పిల్లర్లు, రేపు ఇంకో 2 పిల్లర్లు, మొత్తంగా అన్ని పిల్లర్లు కూడా కుంగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి ఒక బ్రిడ్జి లెక్క వాడుకోవాలి తప్ప దీనిని స్టోరేజ్ కోసం వాడకూడదు అనేది ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి మాటలు.